ఇలా ఉన్నకి అంత తెల్లగా ఎలా మారింది అనే దానికి ఒక క్రీమ్ కూడా ఉందండి, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్తో కలిపి. ఆ క్రీమ్ ఏంటనేది కూడా నేను రేపటి వ్లాగ్లోనే చెప్తాను. అండ్ ఆ క్రీమ్ కూడా ఇదైతే ప్రమోషన్ వీడియో అస్సలు కాదు, నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను. నా పిల్లలిద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను ఇంప్రెస్ అయ్యి ఆ షాప్కి నేను అడిగాను అనమాట, మీ నెంబర్ నేను పబ్లిక్లో పెడతాను అంటే పెట్టండి మేడం, నో ప్రాబ్లం అన్నారు. ఇది హైదరాబాద్లో యూసఫ్గూడలో నేను శివ హెయిర్ స్టూడియోలో తీసుకున్నాను క్రీమ్. రాకి చూడండి అలా పడుకోవడమే పని. మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే మా అక్కి తెల్లగా అయిపోయింది కదా, తెల్లగా అయిపోయిందని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఎలా తెల్లగైంది అని చెప్పేసి. ఏంటమ్మా సరే ఎలా తెల్లగైంది ఏంటి అని చెప్పేసి అయితే ఒక వ్లాగ్ తీస్తాను. తీయాలా వద్దా అంటే తీయాలా వద్దా? అయితే నేచురల్, దాన్ని ఏమైనా పూసుకుని కలర్. సో మా అక్కి నిజంగా చాలా చాలా తెల్లగా వచ్చింది. నిజంగా మీ అందరికి ఆ బ్లాగ్ కావాలా, ఎలా తెల్లగా వచ్చింది ఏంటి అని చెప్పేసి? అయితే నెక్స్ట్ బ్లాగ్ లో కావాలి అంటే నెక్స్ట్ బ్లాగా నువ్వేమేమి తీసుకుంటున్నావు అన్నీ చూపిస్తావా? మొత్తం ఇదేనండి, రోజు ముగ్గురు కొట్టుకోవడమే సరిపోద్ది ఇంట్లో. ఒక నిమిషం. ఎంతకీ మీ అందరికి డౌట్ కదా వాడు ఎవడని చెప్పేసి. వాడు ఆడెవడంటే మా రోషి అక్కి చదువుతున్న కాలేజీలో తన కాలేజ్ మేట్ అనమాట. నాకు ఒక కొడుకు ఒక తమ్ముడు అన్ని. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నాకు వాడు అంటే లైక్ ఇప్పటి వరకు మనకి ఎలాంటి నా తమ్ముళ్ళు అందరూ ఉన్నారో ఆ టైప్లోనే వీడు కూడా చాలా క్లోజ్ అయిపోయాడు అనమాట. యాక్చువల్గా నా తమ్ముళ్ళందరూ అంటే విన్ను మిగతా వాళ్ళందరూ జగ్గు వీళ్ళందరూ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే హైదరాబాద్లో అందరూ సెటిల్ అయిపోయారు. అందుకనే మొన్న రక్షాబంధన్కి కూడా మేము అందరం కలిసి బ్లాగ్ తీయలేకపోయాము. ఇప్పుడు జై కూడా ఏంటంటే వేరే రూమ్ తీసుకుని వెళ్ళిపోయాడు. సో మొన్న రక్షాబంధన్కి రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడంతే. జై కూడా ఇక్కడ ఉండట్లేదు. సో ఎవరు ఇప్పుడు కాంటాక్ట్లో ఒకరికొకరు లేము, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. నేను కూడా హైదరాబాద్లో ఇక్కడెక్కడ తిరగటం వల్ల అస్సలు అవ్వట్లేదు. బట్ ఫోన్స్ అయితే మాట్లాడుకున్నాం. రక్షాబంధన్ రోజు కానీ అలాగే నా బర్త్డేకి కానీ వీళ్ళందరూ నాకు ఫోన్లు చేశారు. కాంటాక్ట్లో అందరూ ఒకరికొకరు అయితే అందరూ ఉన్నాము. బట్ ఏంటంటే కలవడానికి అవ్వడంత దూరంలో ఉన్నాం కాబట్టి ఫోన్స్లో మేనేజ్ చేస్తున్నాం. ఎనీవే మా ఇంట్లో రోజు జరిగే అల్లరి చిల్లర వేషాలన్నీ ఈరోజు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అనమాట. చిల్లర వేషాలు అది దానికి సైనస్ ప్రాబ్లం ఉంది కదండి. ఒక తుమ్ము వచ్చింది అసలు అంటే పుచ్చుకు 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 పుచ్చుకుతూనే ఉంటుంది. అవునా? వీడియో పెట్టారా? సో అదన్నమాట. ఇంకా ఇంకేమైనా మాట్లాడుకోవాల్సి ఉంది, బట్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అక్కి అయితే మటుకు అంత తెల్లగా భలే వచ్చింది కదా. నాకు ఈ తెల్లగా దాన్ని తీసుకురావడానికి నాకు ఒక వ్లాగ్ నేను ఒక ఎన్ని నెలల ముందు 7 months బ్యాక్ ఒక వ్లాగ్ పెట్టాను. ఈ జ్యూస్ తాగితే ఖచ్చితంగా తెల్లగా అవుతారని చెప్పేసి. అంటే అప్పుడు నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, ముందు మీ ఇద్దరు పిల్లల మీద ప్రయోగించండి అని చెప్పేసి. ప్రయోగించి
చూపించి ఈరోజు రిజల్ట్ కూడా తీసుకొచ్చా. అది మీ అందరికీ దాని రిజల్ట్ ఎలా వచ్చింది అసలు తెలుసుకోవాల్సి అంటే అదే ఎలా మారిందో కూడా చూడాల్సి అనుకుంటే నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయండి, ఓకేనా? మేము ఇప్పుడు నేను ఏదైనా లతక్కతో ఛాలెంజ్ చేసినంటే ఓ రేంజ్లో ఉంటుంది. ఖచ్చితంగా మేము వాడితేనే మేము చెప్తాము. అలాంటిది నా మీదే అప్పుడు సెటైర్లు వేసారు కొంతమంది కామెంట్స్లో. ముందు మీ ఇద్దరు పిల్లలకి వాడండి అనేసి. నా చిన్న కూతురికి వాడడానికి ఏంటంటే దానికి జలుబు అంటే లైక్ సైనస్ ప్రాబ్లం ఉంది కాబట్టి తనకి ఎక్కువ లిక్విడ్స్ అవి లైక్ జ్యూసెస్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి కొంచెం భయపడుతున్నా. కొంచెం దానికి సెట్ అయిన తర్వాత దానికి ఖచ్చితంగా దానికి కూడా స్టార్ట్ చేస్తా. బట్ నా పెద్ద కూతురువి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ చూస్తే మీకే తెలుస్తుంది అది ఎంత చేంజ్ అయిందని చెప్పేసి. మీరు బిఫోర్ వీడియోస్లో ప్రజెంట్ వీడియోస్లో చూస్తే ఆటోమేటిక్గా తన మొహంలో చాలా చేంజ్ వచ్చింది. తను ప్యూర్ వైట్ అయిపోయింది. ఇవన్నట్లకి కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం మీరు నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. బికాజ్ ఎందుకంటే మన నేచర్ ఇచ్చిన వాటిల్లోనే మనకి ఎంత కరెక్ట్గా వాడితే అంత కరెక్ట్గా మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అయితే నేను నిరూపిస్తాను. ఆల్మోస్ట్ నిరూపించాను. నా కూతుర్ని ఇప్పుడు నేనంటే పుట్టుకతో తెలుపు. ఓకే, నా పిల్లలు అన్నారు కదా, నా పిల్లలు మీ పిల్లలకి వాడండి, మీ పిల్లలకి వాడిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా వైట్గా వస్తే అప్పుడు చెప్పండి అని చెప్పేసి. సో అందుకనే నా పిల్లలకే వాడాను. నా పిల్లలు బాగా వైట్ వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి పెడుతున్నా ఇంత ధీమాగా దర్జాగా. ఇన్స్టాగ్రామ్లో చాలామంది పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, లతక్క మీ అమ్మాయి పెద్ద అమ్మాయి ఎంత వైట్గా ఎలా వచ్చింది అని చెప్పేసి. సో మీ అందరి క్వశ్చన్కి రేపు వ్లాగ్లో రేపు ఆ ఎల్లుండి వ్లాగ్లో ఆన్సర్ అయితే వస్తుంది. కావాలి అది ఎలా తెల్లగా వచ్చింది, జస్ట్ ఒక కొన్ని లిక్విడ్స్తో అది ఎలా తెల్లగా వచ్చింది అండ్ తను ఏం వాడుతుంది అని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కి వైట్ ఎలా అయింది మాకు వీడియో కావాలి అని చెప్పేసి నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. లేదు అసలు అంటే అది మీ ఇష్టం. బట్ ఎప్పుడైనా సరే ఒకరిని అనే ముందు ఆలోచించుకోనానండి. మనం కరెక్ట్గా వాడితే ఏదైనా పని చేస్తుంది. మనం వాడకుండా ఎదుటి వాళ్ళు నీ ఏదో కించపరిచినట్టు చూపిద్దామని చెప్పేసి అంటే మటుకు డెఫినెట్గా మనకి ఏది ఏంటంటే అది ఏదో వ్లాగ్స్లోని కామెంట్స్ పెట్టేసాము చేస్తాము. నాకు 7 months పట్టింది. నేను 7 months ఓపిక్గా దానికి అలా చేస్తేనే అదంతా వైట్ వచ్చింది, ఓకేనా? సో దేనికైనా సరే కొంచెం నిదానంగా మన ఓపిక మీద చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా 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 నేచర్ ఇచ్చిన రెమెడీస్లోనే మనం సాల్వ్ అవుతుంది, ఓకే? మీరు కూడా చాలా ఈజీగా ప్రతి సమస్యని హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు. నేను టిప్స్ చాలా వరకు చెప్పేదాన్ని, బట్ అందరూ కొంతవరకు కామెంట్స్లో ఇలా పెట్టేసరికి ఇలా కాదు, వీళ్ళకి అందరికీ మళ్ళీ నేను రిజల్ట్ చూపించి వస్తానని చెప్పేసిన. ఎందుకంటే మీకు తెలుసు నేను సన్నమైనప్పుడు కూడా నేను ఒక రిజల్ట్తోనే బయటకు వచ్చాను. సన్నం అయిన తర్వాతే నేను మీకు ఆ రిజల్ట్ ఏంటనేది చూపించాను. అలాగే నేను ఇది కూడా అందుకని ఆపేసాను ఇంకా మళ్ళీ టిప్స్ చెప్పడం అనేది. బికాజ్ ఎందుకంటే అక్కి ఎలా వైట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి మీకు క్యూరియాసిటీ రావాలని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్కి చాలా చాలా వైట్ వచ్చేసింది అనమాట. సో ఆ వైట్ అది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలంటే మీ కామెంట్ సెక్షన్లో మీరు పెడితే అక్క వ్లాగ్ పెట్టండి అది ఎలా వైట్ వచ్చిందని చెప్పేసి చెప్పి అడిగితే ఖచ్చితంగా నేనైతే పెడతాను, ఓకేనా? అక్కిని ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకంత ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు? కరికుక్క అన్నాను. ఒకప్పుడు నిత్య చాలా బాగుండేది కదా, ఇప్పుడు నిత్య చూడండి ఎలా తయారైందో. తినదు, తాగదు. ఆ సైనస్ ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి మనిషి ఇలాగ అయిపోయింది. అగో నిత్తు కర్రీగా అయిపోయావా? ఒకసారి లేగు. మా అక్కి ఇప్పుడు చూపిస్తుంది చూడండి. తెల్ల కోతి. తెల్ల కోతి ఉండండి, జుట్టు సరి చేసుకుంటుంది. ఇది ఉడుక్కుంటుంది ఈ మధ్యన. మన ఉడుక్కోవడమా? ఏం చేస్తున్నా
ఇక ఇది మా అక్కి. ఒకప్పుడు మా అక్కి ఎలా ఉండేది, ఇప్పుడు అక్కి ఎలా ఉందో చూడండి. అసలు చాలా 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 కలర్లో ముఖం మీద పెడతాడు. అంటే యాక్చువల్గా అందరికి చూపించడానికి అని చెప్పేసి. అది ఎలాగ అంత తెల్లగా వస్తుందో రేపు వీడియో చేద్దామా? చేసుకోవాలా? అది అంత తెల్లగా ఎలాగ వచ్చిందా రేపటి వ్లాగ్లో మరి వెయిట్ చేయండి. రాఖీకి రాఖీ కట్టచ్చు. ఇదిగోండి మా రాఖీకి రాఖీ కనిపించట్లే ఈ బొచ్చులో. ఇదిగోండి రాఖీకి రాఖీ కట్టారు వాళ్ళిద్దరు కట్టుకున్న తర్వాత. ఎనివే అక్కి అంత తెల్లగా మీరు ఒకరు మా రిలేటివ్స్లోనే ఒకరు అన్నారులేండి. ఏమన్నారు నిన్ను పెళ్ళిలో? చెప్పు ఏమన్నారు? చెప్పు ఏమన్నారు? మా అక్కిని మా రిలేటివ్స్లోనే ఒకరు అన్నారు, చీ ఇంత చండాలంగా ఉంది ఫేస్ అని చెప్పేసి. ఆ రోజు అది పెళ్ళిలో చాలా ఏడ్చింది ఆ మాట అన్నందుకు. సరే ఆ మాట అన్న తర్వాత నేను అదొక ఛాలెంజ్లోకి తీసుకున్నా. ఈరోజు మా అక్కిని చండాలం కాదు చందమామలో తయారు చేసా. ఓకేనా? బ్లాగ్ అంతా చూడండి. ఇది సరదాగా తీసిన బ్లాగ్ అయినా సరే మంచి కంటెంట్ అయితే దొరికేసింది. ఎనీవే మీకు నిజంగా అక్కి ఎలాగా ఏంటి వైట్ అయిందని చెప్పేసి తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా రేపటి బ్లాగ్ వరకు వెయిట్ చేయండి. రేపు ఆర్ ఎల్లుండి ఈ 2 డేస్లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకేనా? మరి అప్పటి వరకు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా సరే మన అక్కి ఎలా తెల్లగా వచ్చింది అనేది మటుకు కొంతవరకు షేర్ చేసుకుంటా. బికాజ్ ఎందుకోసం అంటే చాలామందికి యూజ్ అవుతుంది, ప్రజెంట్ యూత్కి మెయిన్గా. సో గైస్ మరి బ్లాగ్ కోసం వెయిట్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. క్రీమ్ పిక్స్ ఇవన్నీ కూడా మీరు అడగచ్చు, బట్ నేను అవన్నీ ఏం షేర్ చేసుకోను. రేపటి బ్లాగ్ వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. అక్కి ఇంత తెల్లగా అవ్వడానికి కారణం మొత్తం అంతా కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఎవరైనా ఆ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలి అని అంటే మీకు వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్ అయితే మటుకు మీరు వాళ్ళకి కాల్ చేసి రతక్కాల పాపకి మీరు ఏ క్రీమ్ ఇచ్చారని చెప్తే ఖచ్చితంగా మీకు ఆ క్రీమ్ చెప్తారు. వాళ్ళ దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఖచ్చితంగా కరెక్ట్గా వాడితేనే మీరు ఒక 3 to 6 monthsలో గ్యారంటీ వైట్ వస్తారు. క్రీమ్తో పాటు నేను చెప్పే రేపు రెమెడీస్ మీరు కొంచెం తీసుకోండి. హ్యాపీగా మీకు అన్నీ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా?